కర్నూలు జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీ అధిష్టానం అభ్యర్థులను మార్చే పనిలో నిమగ్నమైంది. నియోజకవర్గాల మార్పుపై ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సిట్టింగ్లను కాదని ఇతరులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంలో కొత్త వారికి సహకరించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ శ్రేణులు సైతం ఇదే ధోరణితో ఉండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యంత వివాదాస్పదమైన నియోజకవర్గం ఆలూరు. నిత్యం వివాదాలతో, పరస్పర మాటల యుద్ధాలతో ఆలూరు గందరగోళంగా ఉంటుంది. అలాంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మాటలతో నిత్యం వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. గుమ్మనూరు జయరాం బ్రదర్స్ సైతం ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ ఉంటారన్న ఆరోపణలు మెండుగా ఉన్నాయి. గుమ్మనూరు జయరాం గ్రామీణ స్థాయి నుంచి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి జగన్ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. మంత్రి జయరాం తీరు మార్చుకోవాలని అధిష్టానం ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఇన్ఛార్జీలను మార్చేసింది. ఈ విషయం గుమ్మనూరు బ్రదర్స్కి మింగుడు పడ్డం లేదు. ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం వర్సెస్ విరూపాక్షి వర్గాలు ఉప్పు నిప్పులా ఉన్నాయి. వైసీపీ అధిష్టానం విరూపాక్షి సేవల్ని గుర్తించి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. విరూపాక్షికి ఇంతవరకు మంత్రి గుమ్మనూరు జయరాం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. జయరాం బ్రదర్స్ తనకి సహకరించడం లేదని విరూపాక్షి బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. చిప్పగిరి జెడ్పీటీసీగా ఉన్న విరూపాక్షికి ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంతో గుమ్మనూరు బ్రదర్స్కు మింగుడు పడ్డం లేదు. దీంతో విరూపాక్షిపై నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు జయరాం బ్రదర్స్. ఇటీవల ఓ ఆడియో వైరల్గా మారింది. విరూపాక్షి మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన సామాజిక వర్గం వాల్మీకుల మద్దతుతో ముందుకెళ్తున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాంని ఆలూరు బాధ్యతల నుంచి తప్పించి కర్నూలు పార్లమెంటు బాధ్యతలను అప్పగించింది వైసీపీ అధిష్టానం. దీంతో సొంత నియోజకవర్గంలోని తన నివాసంలో మంత్రి పార్టీ కార్యకర్తలతో సమావేశమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఊరికే రాలేదని, జేబులో ఎంపీ టికెట్ పెట్టుకుని వచ్చానని కామెంట్ చేశారు. తాను ఎంపీగా పోటీ చేయాలా లేక ఎమ్మెల్యేగా పోటీ చేయాలా, పార్టీ కార్యకర్తలుగా మీరే తెలపండంటూ మంత్రి జయరాం చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. మంత్రి గుమ్మనూరు జయరాం గత కొంతకాలంగా పార్టీ పెద్దలతో మాట్లాడటం లేదన్న ఆరోపణలున్నాయి. జయరాం ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తిగా లేరని, ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ కావాలని అధిష్టానానికి చెప్పినా అధిష్టానం వినకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారట. అప్పట్నుంచి మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ మారుతున్నారన్న వార్తలు దావానలంలా వ్యాపిస్తున్నాయి. జయరాం టీడీపీ నేతలతో టచ్లో ఉన్నారని, కర్ణాటక కేంద్రంగా డిప్యూటీ సీఎం శివకుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆలూరులో రాజకీయాలు పీక్ స్టేజ్కు వెళ్లాయి. గుమ్మనూరు జయరాం బ్రదర్స్ ఆలూరు వైసీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షిని ఫోన్లో బెదిరించిన ఆడియో వైరల్గా మారింది. మేం గతంలో మిమ్మల్ని కాపాడాం, లేకపోతే మిమ్మల్ని అప్పుడే చంపించేసేవారు అంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ బెదిరింపులు విరూపాక్షికి ఆలూరు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించినందుక లేక నియోజకవర్గం చేజారుతున్నందుక అన్న దానిపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆస్పరి జెడ్పీటీసీ వీరబాబు ఇటీవల నిర్వహించిన సమావేశంలో స్టేజ్ మీద గుమ్మనూరు జయరాం గురించి మాట్లాడారు. దీంతో వీరబాబుకు గుమ్మనూరు బ్రదర్ నారాయణస్వామి వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆడియో కూడా వైరల్గా మారింది. ఈ వివాదాలతో వైసీపీ అధిష్టానానికి కొత్త తలనొప్పి మొదలైంది. వీరేష్ అనే వైసీపీ కార్యకర్త సైతం జయరాం బ్రదర్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీ అత్యుత్సాహానికి బ్రేకులు పడే టైం వచ్చిందని గుమ్మనూరు బ్రదర్స్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆలూరు నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆలూరు నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు విరూపాక్షి. తనకు సపోర్ట్ చేస్తున్న కార్యకర్తలపై, నేతలపై గుమ్మనూరు బ్రదర్స్ చేస్తున్న దాడుల గురించి వివరించారు. దీంతో పార్టీ అధిష్టానం కూడా గుమ్మనూరు జయరాంపై గుర్రుగా ఉందట. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బీవై రామయ్య సైతం గుమ్మనూరు సోదరుల ఆటలు ఇక సాగమని స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇచ్చారట. గుమ్మనూరు బ్రదర్స్ రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్తారు అనే అంశాలు ప్రశ్నార్థకంగా మారాయట. ఆలూరు టికెట్ తమకు కేటాయించకపోతే పార్టీ మారక తప్పదని అధిష్టానానికి లీకులు ఇస్తున్నారట గుమ్మనూరు బ్రదర్స్. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, నియోజకవర్గాల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్న దానిపై తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.